ఒకేటివ్ కేస్ అంటే ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? ఇది కూడా నౌనే, కాకపోతే ఎప్పుడు యూస్ చేస్తామని అర్థం, రైట్? మీకు ఎగ్జామ్లో ఒకటి నేను చెప్తాను. ఒకటి ఎగ్జామ్లో ఒకసారి సెంటెన్స్ వచ్చింది అనుకుందాం, రైట్? ఇది ఏమొచ్చింది అంటే యాంటనీ, ఓకే, యాంటనీ డోంట్ బ్రింగ్ బుక్. యాంటనీ డోంట్ బ్రింగ్ బుక్ అని వచ్చింది. ఇందులో కరెక్ట్ చేయాలి, మీరు మిస్టేక్ని కరెక్ట్ చేయాలి అంటే ఎలా కరెక్ట్ చేస్తారు? యాక్చువల్గా ఈ మిస్టేక్ ఏంటో తెలుసా? దిస్ మిస్టేక్ ఈజ్ రిలేటెడ్ టు ఒకేటివ్ కేస్. ఇది ఒకేటివ్ కేస్కి రిలేటెడ్గా ఉన్న మిస్టేక్ అన్నమాట. మనం చూడండి ఒకసారి, యాంటనీ డోంట్ బ్రింగ్ బుక్స్ అన్నాం అనుకోండి. యాంటనీ డోంట్ బ్రింగ్ బుక్స్ అంటే యాంటనీ డోంట్ బ్రింగ్ బుక్స్ అని అంటే మనం యాంటనీ వచ్చి సింగులర్ అవుతుంది. మరి ఇక్కడ డోంట్ అనే వర్డ్ నెగటివ్, కాకపోతే అది ప్లూరల్కి యూజ్ చేస్తాం. ఏమైనా మోర్ దెన్ వన్ నేమ్ ఉందనుకోండి, ఇప్పుడు యాంటనీ అండ్ హిస్ బ్రదర్ డోంట్ బ్రింగ్ బుక్ అందాం. బుక్స్ని తీసుకురారు అని అర్థం. ఇక్కడ అర్థం ఏంటి? యాంటనీ డోంట్ బ్రింగ్ బుక్స్ అంటే బుక్ అంటే బుక్ తీసుకురాడు అని అర్థం. ఇక్కడ అలా వస్తుంది మనకి. కరెక్ట్ ద మిస్టేక్ అనగానే చాలామంది నాకు స్టూడెంట్స్ చెప్పారు ఏంటంటే చాలామంది కరెక్ట్ చేయండి అనగానే ఏమనుకున్నారంటే యాంటనీ డజంట్ బ్రింగ్ బుక్ అనగానే మీకు అర్థం కాకపోవచ్చు, బుక్స్ అందాం. యాంటనీ డోంట్ బ్రింగ్ బుక్స్ అంటే యాంటనీ బుక్స్ తీసుకురాడు. అయితే ఇది మనకేమొచ్చింది? ఇక్కడ ఇది ప్లూరల్ వర్డ్ ఉంది, ఇది సింగులర్ వర్డ్ ఉంది. కాబట్టి మనం ఈజీగా కరెక్ట్ చేయొచ్చు. ఏంటంటే యాంటనీ డోంట్ తీసేసి ఇక్కడ ఈ డోంట్ రాంగ్, యాంటనీ డజంట్ బ్రింగ్ బుక్స్ అంటే ఇప్పుడు కరెక్ట్ అయిపోతుంది అని అర్థం. మై డియర్ ఫ్రెండ్స్, యాక్చువల్గా మిస్టేక్ అక్కడ కాదు, నేను చెప్తాను చూడండి. ఇది ఒకేటివ్ కేస్ అన్నాను కదా. అసలు ఒకేటివ్ నౌన్ అంటే ఏంటి అంటే సెంటెన్స్ అంతా కూడా కరెక్టే. అది యాంటనీ అన్నాం, డోంట్ బ్రింగ్ బుక్స్ అన్నాం, ఓకే. దీన్ని కరెక్ట్ ఎలా చేయాలి అంటే యాంటనీ పక్కన కామా పెట్టాలి. మీరు యాంటనీ పక్కన కామా పెడితే ఏమవుతుందంటే యాంటనీ, ఓకే, యాంటనీ డోంట్ బ్రింగ్ బుక్స్. అర్థం ఏంటి? మనం ఎవరికి చెప్తున్నాం ఇక్కడ? యాంటనీ డోంట్ బ్రింగ్ బుక్స్ అంటున్నాం. అండ్ దట్ ఒకేటివ్ కేస్ ఈజ్ నథింగ్ బట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ సెకండ్ పర్సన్ యూజ్డ్ అస్ ఎ థర్డ్ పర్సన్, లుక్స్ లైక్ ఎ థర్డ్ పర్సన్. ఇప్పుడు ఇక్కడ యాంటనీ అనేది థర్డ్ పర్సన్ లాగా కనబడుతుంది, కానీ అది థర్డ్ పర్సన్ కాదు, సెకండ్ పర్సన్. అది వెన్ యు ఆర్ యూజింగ్ సెకండ్ పర్సన్ యాజ్ అ థర్డ్ పర్సన్ అనొచ్చు, లేదా థర్డ్ పర్సన్ యాజ్ అ సెకండ్ పర్సన్. మీరు అలా అన్నా ఒకటే, ఇలా అన్నా ఒకటే. థర్డ్ పర్సన్ ఈజ్ లుకింగ్ లైక్ ఎ సెకండ్ పర్సన్, ఆర్ సెకండ్ పర్సన్ ఈజ్ లుకింగ్ లైక్ ఎ థర్డ్ పర్సన్. సెకండ్ పర్సన్ ఏమో థర్డ్ పర్సన్ లాగా కనబడుతుంది, థర్డ్ పర్సన్ ఏమో సెకండ్ పర్సన్ లాగా కనబడుతుంది అని అనుకోవచ్చు. దాన్నే ఒకేటివ్ కేస్ అంటారు. ఇప్పుడు ఎవరికో చెప్తాను అంటే అర్థం ఏంటి? ఇక్కడ యాంటనీ అక్కడ ముందున్నాడు, యాంటనీ అక్కడ ముందు కనబడుతున్నాడు నాకు. మనం ఎవరికైనా చెప్తాము. సడన్లీ ఒక స్టూడెంట్ లోపలికి వచ్చాడు అనుకోండి, లేదా సడన్గా ఒక వ్యక్తి ఇంట్లో లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చినప్పుడు మనము ఆ వ్యక్తితో ఏమంటామంటే ఇలా చూస్తాం, క్లోజ్ ద డోర్ అంటాం. క్లోజ్ ద డోర్ ప్లీజ్ అంటాం. అతను లోపలికి వచ్చిన తర్వాత క్లోజ్ చేయాలి డోర్. అతని పేరు అనకుండా మనం అంటున్నాం క్లోజ్ ద డోర్ ప్లీజ్ అని. క్లోజ్ ద డోర్, లోపలికి వచ్చారు కదా, క్లోజ్ చేయండి డోర్ అని. ఫర్ ఎగ్జాంపుల్, అతని పేరు అలెక్స్ అనుకుందాం. అతని పేరు అలెక్స్ అనుకుందాం. అప్పుడు మనం ఏమనాలి? ఏదో ఉండొచ్చు, అలెక్సే ఉండొచ్చు, సునీలే ఉండొచ్చు, సుశీలే ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. లోపలికి వచ్చాడు. లోపలికి రాగానే సునీల్ క్లోజ్ ద డోర్ అంటాం. అతను వినలేదు అనుకుందాం. క్లోజ్ ద డోర్ ప్లీజ్ అనగానే వినలేదు అతను. అప్పుడు మనం ఏమంటామంటే సునీల్ క్లోజ్ ద డోర్ అంటాం. అప్పుడు ఎలా రాయాలి మనము? సునీల్ క్లోజ్ ద డోర్ ప్లీజ్ అవుతుంది. సునీల్ క్లోజ్ ద డోర్ ప్లీజ్ అని. మీకు ఎగ్జామ్లో ఎలా వస్తుంది? ఎగ్జామ్లో ఇలా వస్తుంది, సునీల్ క్లోజ్ ద డోర్
ప్లీజ్ అని వచ్చింది అనుకోండి, మీరు ఏమనుకుంటారు?